విజయనగరం జిల్లాలో సోమవారం నుండి జరగనున్న 10వ తరగతి ఎస్ఎస్సి పరీక్షల నేపథ్యంలో జిల్లా కలెక్టర్ ఎస్ రాన్సుందర్ రెడ్డి వారి ఆదేశముల మేరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా విద్యాశాఖాధికారి యు మాణిక్యం నాయుడు తెలిపారు. జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మార్చి 16 నుండి ఏప్రిల్ 1 వరకు ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 12:45 వరకు పరీక్షా సమయమని కావున విద్యార్థులు 1 గంట ముందుగా పరీక్షా కేంద్రానికి చేరుకోవడం వలన ప్రశాంతంగా పరీక్షలు రాయవచ్చని సూచించారు. ఏదైనా కారణం వలన పరీక్షా కేంద్రానికి చేరుకోవడం ఆలస్యమైతే ఉదయం 10 గంటల వరకు అనుమతిస్తున్నట్లు వివరించారు. జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 119 పరీక్షా కేంద్రాల్లో 22,961 మంది రెగ్యులర్ విద్యార్థులు మరియు 564 మంది ప్రైవేట్ విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నారని అన్నారు. అందుకుగాను 119 మంది సిఎస్లు, 119 మంది డిపార్ట్మెంటల్ అధికారులు, 30 మంది అదనపు అధికారులు మరియు 210 మంది ఇన్విజిలేటర్లను నియమించినట్లు తెలిపారు. కాబట్టి విద్యార్థులందరూ కూడా ఆ సమయాన్ని దృష్టిలో పెట్టుకుని వాళ్ళు ఇంటి నుంచి బయలుదేరితే బాగుంటుంది అన్నమాట. అలాగే విద్యార్థులు వాళ్ళ హాల్ టికెట్ను చూపించినట్టయితే బస్సులో కూడా అమ్మాయిలతో పాటు అబ్బాయిలు కూడా ఫ్రీగా ప్రయాణించే అవకాశం అంటూ గవర్నమెంట్ కల్పించడం జరిగింది. కాబట్టి ఈ విధంగా విద్యార్థులు ఈ బస్సు ప్రయాణాన్ని, ఉచిత బస్సు ప్రయాణం కూడా ఉపయోగించుకోవచ్చు. అలాగే హాల్ టికెట్ పై QR కోడ్ ఉంటుంది. ఆ QR కోడ్ ద్వారా లొకేషన్ ఆధారంగా ఏంటంటే ఆ పరీక్షా సెంటర్ ఎక్కడ ఉందో కూడా అది తెలుసుకుని ఈజీగా పరీక్షా కేంద్రానికి మనం హాజరవడానికి అవకాశం ఉంటుంది. అయితే ఈ సంవత్సరం మన జిల్లాలో ఎస్ఎస్సి పరీక్ష రాసే విద్యార్థులు మొత్తం 22,961 మంది రెగ్యులర్ విద్యార్థులు, అలాగే 564 మంది ప్రైవేటు విద్యార్థులు హాజరవుతున్నారు. మరి దీనికోసం మనం 119 పరీక్షా కేంద్రాలని కేటాయించడం జరిగింది. అలాగే వీటికి మరి 119 సిఎస్లు, అలాగే 119 డిపార్ట్మెంట్ ఆఫీసులు, అలాగే 30 ఎడిషనల్ డిపార్ట్మెంట్ ఆఫీసులను కూడా అలాట్ చేయడం జరిగింది. అలాగే దీనికోసం మరి ఇన్విజిలేటర్స్ 1210 మంది ఇన్విజిలేటర్స్ను కూడా దీనికి నియమించడం జరిగింది. అలాగే మరి ఈ సెంటర్లో అన్నింటిలో కూడా పరీక్షలు సజావుగా రాయడానికని 144 సెక్షన్ కూడా విధించడం జరిగింది. ఇది అన్ని పరీక్షా కేంద్రాల్లో కూడా 144 సెక్షన్ అమలు చేయడం జరుగుతుంది అన్నమాట. అలాగే అన్ని సెంటర్లో విద్యార్థులకి సౌకర్యాలన్నీ కూడా కల్పించడం జరిగింది. టాయిలెట్స్ అవ్వచ్చు, అలాగే విద్యుత్ సౌకర్యాలు, అలాగే తాగునీరు, అలాగే టాయిలెట్ ఫెసిలిటీస్, అలాగే వైద్య సదుపాయాలు, ఇలా మొత్తం ఏవైతే విద్యార్థులు పరీక్షలు రాయడానికి అనువుగా అవసరమో ఆ అన్ని సౌకర్యాలు కూడా వాళ్ళకి కల్పించడం జరిగింది. అలాగే విద్యార్థులు వాళ్ళు పరీక్షా కేంద్రానికి వచ్చేటప్పుడు ఎటువంటి ఎలక్ట్రానిక్ పరికరాలు కానీ అలాగే మొబైల్ ఫోన్స్ కూడా తీసుకురావడానికి అవకాశం లేదన్నమాట. కాబట్టి మరి విద్యార్థులందరూ కూడా ఈ పై విషయాలన్నీ గమనించి జాగ్రత్తగా వాళ్ళు పరీక్షకు తయారవ్వాల్సి ఉంటుంది. అలాగే విద్యార్థులందరూ కూడా ఏంటంటే పరీక్ష రాసే